కలియుగ వెంకటేశ్వర స్వామి సొమ్మును తిన్న ద్రోహులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. భగవంతుడికి భక్తులిచ్చే కానుకలు స్వామివారికే చెందాలన్నారు. పరకమని చోరీ దోషులను కఠినంగా శిక్షించాలని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు డిమాండ్ చేశారు. దేవుడి సొమ్ము దేవుడికి చేరే వరకు ఎందాకైనా పోరాడతామన్నారు టీటీడీ మెంబర్ భానుప్రకాష్. పరకమని చోరీ మామూలు దొంగతనం కాదని నమ్మకద్రోహం అంటూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసుకుంటే మిత్రులు చెప్పారు లీగల్గా ఉన్న ఇందులో విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇందులో అవ్వాల్సింది ఏంటంటే డీనోవో మళ్ళీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ విత్ 409 సెక్షన్. అందులో ఖచ్చితంగా 409 సెక్షన్ పెట్టాలి. నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అందుకనే ఇంతకుముందు వారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఉండాలి. అసలు హోల్ ప్రక్రియ గురించి కూడా ఒకసారి రివ్యూ జరగాలని నేను అనుకుంటాను. ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అసలు ఒక నయా పైసా కూడా అక్కడ తేడా రాకూడదు. సో ఈ విధంగా ఇది భక్తుల యొక్క భక్తి భావాలతో ఇది కనెక్టెడ్గా ఉంది. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ యూ షుడ్ పుట్ ఏ స్టాప్ టు ఆల్ దిస్ అన్నది నా అభిప్రాయం. ఆ విధంగా మిత్రులు భానుప్రకాష్ గారు చేస్తున్న ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈ విధానాలు అవి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ప్రతిఘటించాలి. కోయిల్ ఒழுగు అని కోడ్ ఆఫ్ కండక్ట్ దేవాలయ నిర్వహణ జరిగేటప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఆయన నైవేద్యం కానీ, ఆయన యొక్క పూజా విధానం కానీ, ఆయనకి ఏర్పడినటువంటి సొమ్ముని మనం ఎలాగ వాడాలి, ఎలా స్వామివారికి నివేదించాలి అన్నదానికి ఒక కోయిల్ ఒழுగు అని ఏర్పరిచారు. ఆ కోయిల్ ఒழுగులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద జీయం గారు, చిన్న జీయం గారి వ్యవస్థ ఇన్ని వందల సంవత్సరాలుగా నడుస్తున్నది. అది ఒక పరంపరాగతమైనటువంటి సంస్థ. వారి పర్యవేక్షణలోనే ఈ ఆగమ విధానాలన్నీ కూడా నడుస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆగమబద్ధమైన నిర్ణయమా కాదా అనేది వారి ముందు నివేదిస్తారు. ఎంత పండితోత్తములైనటువంటి అర్చకులు ఉన్నా కూడా వారి యొక్క కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుతుంది. అలాంటి ఒక పెద్ద జీయం గారు, చిన్న జీయం గారి వ్యవస్థలో ఈ పరకామణికి కూడా పర్యవేక్షకుడుగా ఒక ఆయన ఉన్నారు. ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. అది ఆరోపణ వెలుగు చూసినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాము, దానికి ఇంకొకసారి అలా జరగకుండా చూడడానికి ఏమి చర్యలు తీసుకున్నాము, అలాంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేశామా, ఈజ్ దర్ ఎనీ అవేకనింగ్, దాని మీద మనం మేల్కొన్నామా అనేటటువంటి ప్రశ్నలు ఈ సంఘటనలు చూస్తే వస్తున్నాయి. ఇది నేను భక్తులందరినీ కూడా మీడియా మాధ్యమం ద్వారా ప్రార్థించేది, ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది. ఉదయం రాఘవాచార్య గారితో చెప్పా, నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానంటే బోర్డు మెంబర్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదంటే, నేను కావంటే బోర్డు మెంబరు పెద్దలతో చెప్పి నేను తప్పుకుంటాను, నేను ఈ కేసులో శిక్ష పడేంత వరకు నేను ఈ కేసును వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. మా రవణ విశ్వ పరిషత్ రవణ చెప్పారు, బాను నువ్వు ఉండాలి లోపల, ఇలా ఏదైనా జరిగితే బయట తెచ్చే అవకాశం పోతుంది, కాబట్టి నువ్వు ఉండాలి అక్కడ, ఏ విధంగా ఫైట్ చేయాలో మనం అందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి వారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల, ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప
నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా దేశం